హలో, ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా. ఈ మాటలు మోషే ఇశ్రాయేలీయులందరితో పలుకుతున్న మాట. మరి ఇక్కడ చూస్తే మోషే వృద్ధాప్యంలో ఉన్నట్లుగా గమనించవచ్చు. 120 ఏళ్ల వాడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. మీ ముందర నడుచువాడు యెహోవాయే, కాబట్టి మీరు భయపడనక్కర్లేదు, మీరు బెదిరిపోక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. ఆయనే మీ ముందర నడుస్తాడు కాబట్టి మీకు ఎటువంటి సందేహం లేకుండా ఆయన నడిపించే మార్గంలో మీరు నడవండి అని ప్రజలందరితో మోషే మాట్లాడుతున్నాడు. ఇక్కడ 6వ వచనంలో చూస్తే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు అని ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ దేవుడు ఎప్పుడైతే మనతో పాటు వస్తాడో, మనతో పాటు ఉంటాడో, మనల్ని నడిపిస్తూ ఉంటాడో, అప్పుడు అక్కడ ఎంత వ్యతిరేక పరిస్థితి ఉన్నప్పటికీ, ఎంతగా యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు, మన భయాన్ని పారదోలుతాడు, మనకు ధైర్యం నింపుతాడు. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. అంటే వాళ్ళు ఎన్నో రకాలుగా ఆ 40 సంవత్సరములు అరణ్యంలో వాళ్ళని నడిపించే క్రమంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురవుతూ వచ్చినారు. అయితే వాటిని బట్టి మరలా భయంకి లోనయ్యి ఐగుప్తు వైపు వెళ్ళిపోతారేమో అనుకున్నాడేమో మోషే. అందుకే మీరు భయపడకండి, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడని యెహోవా, ఆయన యందు లక్ష్యం ఉంచండి. మీ ముందర నడిచేవాడు కూడా యెహోవాయనే, కాబట్టి ఆయన యందు లక్ష్యం ఉంచండి. మీరు భయపడకండి, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. మీ తరఫున యుద్ధం చేసేది ఆ యెహోవాయే, ఆ దేవుడే అని ధైర్యపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక నాయకుడిగా ఉన్న మోషే వృద్ధాప్యంలో కూడా ఎంత పురుకొల్పి మాటలు మాట్లాడగలుగుతున్నాడు. మన ముందర నడిచేవాడు మన దేవుడైతే మనకు భయం ఎందుకు ఉంటుందండి? మన మార్గాలను ఆయనకు అప్పగించి ఆయన వెనుక మనం వెళ్ళేవారుగా, ఆయన వెంబడించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, భయాందోళన గుండా వెళ్తున్నప్పటికీ మనము చక్కగా ఆయన వెంబడించుకుంటూ వెళ్తాము. ఎటువంటి భయాందోళన గురి కాకుండా ధైర్యంగా ఆయన వెంబడిస్తూ ఉంటామని ప్రభు ఈ దినమున సెలవిస్తుంటుండగా, మన ముందర ఆయన నడవడానికి ఇష్టపడుతుంటుండగా, ఆయన వెంబడించేవారుగా, ఆయన మార్గంలో నడుచుకునేవారుగా ఉండాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.